ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య ముందు నుంచి కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు నడుస్తూ వచ్చింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీన్ మారినట్లు కనిపించింది. ఏకంగా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డ ఆ ఇద్దరు నేతలు తర్వాత మంత్రులుగా కలిసి నడవడంతో క్యాడర్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపించింది. అయితే ఇటీవల మళ్ళీ పాత సీన్లు రిపీట్ అవుతున్నాయా? మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తిరిగి గ్యాప్ పెరిగినట్లు కనిపించడానికి కారణమేంటి? అసలు వారి మధ్య ఏం జరిగిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు అత్యంత కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తున్నారు. ఇద్దరు కూడా తెలంగాణ ఏర్పాటు తర్వాత 10 ఏళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి వారిద్దరి మధ్య జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగేది. అయితే ఉప్పు నిప్పులా వ్యవహరించిన ఉత్తమ్, కోమటిరెడ్డిలు మారిన పరిస్థితుల్లో ఒకటయ్యారు. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై మంత్రిగా ఉత్తమ్, ఆర్ఎండ్బి మంత్రిగా కోమటిరెడ్డి ఇద్దరు కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా కలిసి రివ్యూలు నిర్వహిస్తూ ఎప్పుడు లేనంత సఖ్యతగా ఉంటూ ముందుకెళ్తున్నారు. జిల్లా మీటింగ్లలో ఉత్తమ్ ఎప్పుడు సంబోధించినా కోమటిరెడ్డిని టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని సంబోధిస్తున్నారు. అందుకు కోమటిరెడ్డి తాను కాదు టైగర్, శాఖాపరంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ సక్సెస్ అవుతున్న కోమటిరెడ్డి నిజమైన టైగర్ అని ప్రశంసిస్తూ ఉండడం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నింపుతోంది. ఆ ఇద్దరు దిగ్గజాలు అంతలా కలిసిమెలిసి ఉండడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ క్యాడర్లు జోష్ మరింత పెంచుతోంది. అయితే తాజాగా నాగార్జునసాగర్ గేట్లు తెరవడంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సంబంధించి 2 రోజుల క్రితమే ఇద్దరు మాట్లాడుకుని టూర్ షెడ్యూల్ ని ఖరారు చేసుకున్నారట. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి సాగర్ డ్యాం గేట్లు తెరిచి పెద్దవుర, హుజూర్ నగర్, నకిరేకల్, భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరు అవ్వాలని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారట. అందుకనుగుణంగానే మంత్రి కోమటిరెడ్డి టైం ప్రకారం బేగంపేట చేరుకున్నారు. కానీ ఉత్తమ్ ఫీవర్ తో బాధపడుతూ గంట ఆలస్యంగా ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఉత్తమ్ ఆలస్యం కావడంపై మంత్రి కోమటిరెడ్డి కొంత అసహనానికి గురయ్యారట. ఇంత ఆలస్యమేంటి, 9 గంటలకు షెడ్యూల్ ఇచ్చారు, నేను సీనియర్ మంత్రిని, ఇదేం పద్ధతంటూ పార్టీ నేత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముందు తన అసంతృప్తిని వ్యక్తం చేశారట. గంట పాటు ఎయిర్పోర్ట్ లో వేచి చూసిన తర్వాత పర్యటనకు రావడం లేదని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లిపోయారట కోమటిరెడ్డి. దీంతో ఉత్తమ్ మరియు లక్ష్మణ్ మాత్రమే నాగార్జునసాగర్ వెళ్లి గేట్లు ఎత్తే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలను మరోసారి బయట పెట్టినట్లయిందంటున్నారు. ఈ నాగార్జునసాగర్ గేట్లు మరియు ఎత్తడం, కృష్ణా నదిలోకి నీళ్లు వదలడం, ఇది ఎంతో సంతోషం, సంతృప్తి, ఆనందదాయకమైన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేసుకున్న విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కి వచ్చేటప్పుడు ఫోన్ చేసినా కోమటిరెడ్డి రెస్పాండ్ అవ్వలేదంట. ఇక చేసేది ఏమీ లేక ఇన్ఛార్జ్ మంత్రి లక్ష్మణ్, ఉత్తమ్ కలిసి జిల్లాలో పర్యటించి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాగర్ ఎడమ కాల్వ నీటి విడుదలకు గాని, సాగర్, నకిరేకల్, భువనగిరి, ఆలేరులో రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి కోమటిరెడ్డి ఎంతో కీలకమైనప్పటికీ అలిగి రాకపోవడం చాలా మైనస్ గా మారిందంటున్నారు. ఎందుకిలా జరిగిందని పార్టీలో జిల్లా క్యాడర్లో పెద్ద డిబేటే జరుగుతుంది. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై శాఖలకు సంబంధించి నిన్న జరిగిన కార్యక్రమాలు ఉత్తమ్ శాఖకు సంబంధించినవి కావడంతో ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి కార్యక్రమాలను ఉత్తమ్ నడిపించేశారు. అయితే జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై క్యాడర్లో గందరగోళం రేపుతుందట. ఇప్పటి వరకు కలిసికట్టుగా ఉండి నువ్వు టైగర్, నువ్వే టైగర్ అంటూ భుజాల మీద చేతులేసుకుని తిరిగిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిల మధ్య ఈ ఎపిసోడ్ తో మళ్లీ గ్యాప్ పెరిగి పాత పరిస్థితులు వచ్చి గ్రూపులుగా విడిపోతారా, లేక తాజాగా ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్ ని పూడ్చుకొని ఒకటవుతారా అన్నది చూడాలి. ఏదేమైనా స్థానిక సంస్థలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం పార్టీకి మైనస్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఇద్దరు మంత్రులపై ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.